చెప్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా తోడు దొంగల్లా రైతాంగం పట్ల వివక్షతతో రైతు వ్యతిరేక విధానాలతోని రైతాంగాన్ని ఇబ్బందులను గురి చేస్తూ చివరికి ఏదైతున్నదో ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి నూతన వ్యవసాయ విధానం ఏదైతే నూతన వ్యవసాయ చట్టాలను చేపట్టబడడం జరిగిందో దానికి అనుగుణంగా కాంట్రాక్ట్ వ్యవసాయం అని ఫ్రీ ట్రేడింగ్ అనేటువంటి ఒక నెపంతో వీళ్ళ వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఒక మద్దతు ధర కల్పనకి ఏదైతుందో ఆ నూతన వ్యవసాయ చట్టాలలో ఏ విధమైనటువంటి ఒక అష్యూరెన్స్ ఎంఎస్పీకి ఏదైతుందో మినిమం సపోర్ట్ ప్రైస్కు రక్షణ లేకపోవడంతో వీళ్ళ రైతాంగం ఆందోళనకు గురవుతూ ఉత్తర భారతదేశంలో ఏ విధంగా దేశ రాజధాని ఢిల్లీని నిర్బంధించడం జరిగిందో మనం గమనించుకొని చెప్పండి. ఈ నూతన వ్యవసాయ చట్టాలలో కృత్రిమ కొరతలు సృష్టించి వినియోగదారులపై కూడా భారం వేసేటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలతోని అటు రైతాంగాన్ని దోపిడీ గురయ్యే విధంగా దాంతోపాటు ఇటు వినియోగదారులు కూడా దోపిడీ గురయ్యే విధంగా బోత్ సెక్షన్ కేవలం వర్తక వాణిజ్య వర్గాల సంక్షేమాన్ని మాత్రమే అవకాశం కల్పించే విధంగా మళ్ళీ వ్యవసాయ చట్టాలు రూపొందించారు. కాబట్టి నూతన వ్యవసాయ చట్టాలను పూర్తి స్థాయి లోపల అమలు నిలిపివేయాలి. అప్పుడు మాత్రమే ఇటు రైతాంగానికి ఏదైతున్నదో ఇటు మద్దతు ధర కల్పనకు సంబంధించి అష్యూరెన్స్ కల్పింపబడే విధంగా చట్టాన్ని రూపొందింపచేయటం, వ్యాపారస్తులు ఏదైతుందో ఈ అక్రమ హోర్డింగ్ నిల్వలు చేయకుంటే ఏదైతుందో ఆంక్ష గతంలో ఏ విధంగానైతే కేవలం లిమిటెడ్ పీరియడ్ అనుమతులతో మాత్రమే వ్యాపారస్తులకు అవకాశం కల్పించడం జరుగుతుంది. కేవలం ఉత్పత్తిదారుడికి మాత్రమే ఏ విధమైనటువంటి ఆంక్ష లేకుండా నేను ఈసారి ఉత్పత్తి చేసిన పంట నాకు ఆశించిన ధర లభిస్తలేదు అని చెప్పి భావిస్తే దాని ఒక 6 మాసాలుగా సంవత్సరం కూడా నిలిపేసుకునే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఆ విధంగా కాదు, ఓన్లీ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్, ఓన్లీ విత్ ది పర్మిషన్ ఫర్ ఎ లిమిటెడ్ పీరియడ్ మాత్రమే వాళ్ళు నిల్వ చేసుకునే అవకాశం. అప్పుడు మాత్రమే వినియోగదారుడికి ఏదైతుందో ఈ కృత్రిమ కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. నేను ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాలకు అతీతంగా ఇవాళ దేశం మొత్తంలో కూడా కేవలం భారతీయ జనతా పార్టీ మినహా ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ నూతన వ్యవసాయ చట్టాల అమలు ఏదైతుందో నిలిపివేయాలి, రైతాంగాన్ని మద్దతు ధర కల్పన కొరకు ఏదైతుందో
ప్రభుత్వం అండగా నిలవాలి అనేటువంటి ఒక భావనతోని గత 2 వారాల నుండి దేశంలో ఊహించని రీతిలో ఇవాళ ఏదైతుందో అంటే ఎన్ఆర్ఐసే కానీ విదేశాల నుండి కూడా మద్దతు లభిస్తుంది చెప్పండి. ఎన్ఆర్ఐ కేవలం నాన్ రెసిడెంట్ ఇండియన్సే కాదు, మొత్తం యావత్ ప్రపంచం ఇవాళ భారతదేశం వైపు చూస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఒక రైతు ఉద్యమం ఇంత తీవ్ర స్థాయిలో ఏర్పడటం, రైతు స్పందించడం అనేది ఎవరు కూడా ఊహించలేక ఇంత అంటే చలి పరిస్థితుల్లో కూడా ఇంత రైతు ఉద్యమిస్తున్న స్పందించలేకపోవడం పట్ల నిరసనతో ఏదైతే రేపు భారత్ బంద్ పిలిపించడం జరిగిందో, ఇప్పుడు ఈ భారత్ బంద్ మొత్తం ట్రేడ్ యూనియన్స్, రాజకీయ పార్టీలతో సహా నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ కూడా అన్ని కూడా ఏదైతుందో ఇందులో భాగస్వాములుగా ఈ బంద్ సంపూర్ణం చేయాలని చెప్పని మరి సహకరించడం, సంఘీభావం తెలపడం మనం గమనిస్తున్నాం. వీళ్ళు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఏదైతుందో రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ రైతాంగానికి దేశ స్వాతంత్రానంతరం ఇలా రైతాంగానికి ఏదైతున్నదో వ్యవసాయ ఉత్పత్తులకు ప్రత్యేకమైనటువంటి ఒక రక్షణ కల్పించే విధంగా దేశంలో ఏ ఉత్పత్తి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు. కేవలం వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే మినిమం సపోర్ట్ ప్రైస్, కేవలం వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే. ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ మార్కెట్లో లభించన్నాడు ఆ ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఇలా వరి ధాన్యం ఉన్నదే, ఇలా మార్కెట్లో మనం ఈ ఎంఎస్పి లభించడము సాధ్యం కానప్పుడు ఏదైతుందో ప్రభుత్వం ఏదైతుందో ఆ కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసే విధంగా ధాన్యాన్ని సేకరించే ధాన్యం సేకరణ కేంద్రం. మొక్కజొన్న ఉన్నది, పప్పు దినుసులు ఉన్నాయి, ఆయిల్ సీడ్ ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలతో ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న నాఫెడే కానీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ఒక మార్ఫెడే కానీ ఈ సేకరణతో రైతుకు అండగా నిలిచే విధంగా మరి జాతీయ స్థాయిలో మరి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రానంతరం నుండి కూడా రైతుకు అండగా నిలిచే విధంగా ఈ ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పన అనే విధమైనటువంటి ఒక రక్షణ అష్యూరెన్సే రైతాంగాన్ని కల్పించడం జరిగింది. కానీ ఒక కుట్రతో ఏదైతున్నదో ఈ నూతన వ్యవసాయ చట్టాలను తెర మీద తీసుకురావడం జరిగింది. కాబట్టి దానికి మరి అందరూ కూడా మద్దతు తెలపడంతో పాటు దీన్ని రేపటి బంద్ను సంపూర్ణంగా సఫలీకృతం చేయాలని చెప్పిన వర్తక వాణిజ్య వర్గాలతో పాటుగా సమాజంలో వివిధ వర్గాల వారికి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సహకరించాలని చెప్పని మన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో సంపూర్ణంగా అమలు చేయడానికి కొరకు విజ్ఞప్తి చేయడానికి కొరకు సమాచారం ఏర్పాటు చేస్తున్నాం. దీంతో పాటుగా ఆశ్చర్యం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతు వ్యతిరేక విధానాలు చేపట్టడంతో జాతీయ స్థాయిలో రైతు వ్యతిరేక ఉద్యమం చేపట్టడం జరుగుతుందో ఇలా రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలతోని యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం వీళ్ళ ఆందోళనకు గురి కావడం కానీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం మనం గమనిస్తున్నామని చెప్పంటుంది. వ్యతిరేకతను తగ్గించుకోవడానికి కొరకు రైతు సంక్షేమం కొరకు మేము కూడా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తామని చెప్పినట్టు ఒక భావన కల్పించాలని చెప్పని రేపటి బంద్లో వాళ్ళు కూడా పాల్గొంటున్నట్టు మన పత్రికలు గమనించమని చెప్పండి. వీళ్ళు మీరు బంద్కు సహకరించడం పాల్గొనంత మాత్రాన మీరు చేసిన పాపాలు పోవు, మీరు చేసిన పాపాలు పోవు అని చెప్పండి.
నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే, వీళ్ళ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు భారత్ బంద్కు సహకరించడం కాదు. దిస్ ఇస్ ఓన్లీ వన్ పార్ట్. ఇది రైతుల యొక్క దృష్టిని మళ్లించడానికి మీరు చేస్తున్నటువంటి ఒక కుట్రగా భావించడం తప్పదని చెప్పండి. నిజంగానే మీరు రైతు సంక్షేమాన్ని కాంక్షించే వాళ్ళు అయినట్టయితే రాష్ట్రంలో అకాల వర్షాలు, అతివృష్టితోనే ఏదైతే పూర్తి స్థాయిలో పంట నేల కొరిగిపోవటం, ఏమైనా మిగిలిన పంట ఉంటే ఆశించి మనకు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 50% దిగుబడి కూడా మనం పొందలేకపోతాం. ఇప్పుడు అధికారిక అంచనాలకు అనుగుణంగా 50 లక్షల ఎకరాలలో వరి సాగు విస్తీర్ణత సాగు చేయడం జరిగింది. 50 లక్షల ఎకరాలు అంటే ఆన్ అండ్ యావరేజ్ ఎకరా 20 క్వింటల్ అయినా కానీ 100 లక్షల మెట్రిక్ టన్నులు మనకు ధాన్యం దిగుబడి రావాలి. 100 లక్షల మెట్రిక్ టన్ను. ఇవాళ మీరు ఎక్కడే గమనించండి, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దిగుబడి సగానికి కూడా రావటం లేదు. ఈవెన్ యూ టేక్ జగిత్యాల జిల్లా అవుతుందో దిగుబడి ఏ విధంగా తగ్గిపోయింది. ఈ అతివృష్టి, అకాల వర్షాలతోనే కానీ, చీడపురుగు ఆశించే కానీ రైతు ఏ విధంగా నష్టపోవడం జరుగుతుంది మనం గమనించుకోని చెప్పాలి. అటువంటి పరిస్థితులలో ఈ ప్రకృతి వైపరీత్యాలతో రైతు ఎప్పుడైతే పంట నష్టపోవడం జరుగుతుందో రైతును ఆదుకోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి మనకు ఆశించిన స్పందన లభించకున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రాథమిక బాధ్యత. ఇవాళ మనం పంటల బీమా పథకం లేదు. 25% కేంద్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తే 25% రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించాలి. అటు కేంద్రం తన బాధ్యత నుండి వైదొలిగింది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను వైదొలిగింది. రైతుకు ఏ విధంగా కూడా ఈ నష్ట పరిహారాన్ని పొందే అవకాశం లేదు. కేవలం ప్రభుత్వం నుండి సహాయం పొందడం మినహా. ఆశ్చర్యం ఏంటంటే దాదాపు 2 మాసాలు గడిచిపోయింది, ఇంతవరకు ప్రభుత్వ స్పందన లేదు. వాళ్ళకి ఏది ఇస్తుందో 10,000 రూపాయలు నగదు ఆర్థిక సహాయాన్ని అందింపజేసే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పి రైతేం పాపం చేసిందే అంటే మీరు ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ మాత్రమే సహాయం లభిస్తుంది. ఎక్కడ ఎన్నికలు లేకుంటే అక్కడ ప్రభుత్వం ఏదైతుందో స్పందన ఉండదు. రాష్ట్రాలు మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ శివసేన కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏదైతున్నదో కేంద్రంకు సంబంధం లేకుండా ఇక్కడ గమనించాల్సింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఎక్కడ 10,000 రూపాయలు పరిహారం ఇస్తున్నది. ఇక్కడ 10,000 రూపాయలు ఈ ప్రకృతి వైపరీత్యాలతో నష్టమైన రైతాంగానికి నష్ట పరిహారం కల్పిస్తుందని చెప్పండి. ఇంకో రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కూడా ఏదైతుందో వాళ్ళు కూడా ఏదైతుందో డిసెంబర్ ఎండింగ్ లోపల కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా రాష్ట్ర స్థాయిలో వరదలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవటానికి చర్యలు చేపడతామని చెప్పని శాసనసభలో ఈ మధ్య ప్రకటించారు. ఇంతవరకు అంచనాలు లేవు అంటున్నా నేను. నిజంగానే రైతు సంక్షేమాన్ని కాంక్షించే వాళ్ళైతే సరే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనీసం మద్దతు ధర కల్పనకి ఏదైతుందో జాతీయ స్థాయిలో ఇవ్వబడ్డట్టు ఒక భారత బంద్కు మీరు సహకరిస్తామని చెప్పిన ముందుకు వస్తున్న సంతోషం నాయన. కానీ మీ సంగతి కూడా ఆలోచన చేయండి అని చెప్పంటున్నాం. ఇక్కడ మీ సంగతి కూడా ఆలోచన చేయండి. అతివృష్టి, అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవటానికి వరకు మీ బాధ్యత గుర్తుంచుకొని ఆ సహాయం చేపట్టండి చెప్పండి.
ఇప్పుడు వ్యవసాయకంగా ఏదైతుందో ప్రభుత్వము రైతుకు సూచనలు సలహాలు ఇస్తాయి. కానీ ఇక్కడ ఏమైంది, సన్న రకాలు అని చెప్పి నిర్బంధంగా సాగు చేపించడంతో వీళ్ళ కామన్ వెరైటీకును ఈ ఫైన్ వెరైటీ, కామన్ వెరైటీకును ఈ సన్న రకాలకు ఏదైతుందో దిగుబడి మనకు 5 నుండి 10 క్వింటల వ్యత్యాసం కనపడుతుంది. మీరు ఏ రైతులను కదిలియండి అని చెప్పంటారు, ఏ రైతులను కదిలియండి, కన్నీటి పర్యంతమవుతుందని చెప్పండి. 5 నుండి 10 క్వింటల్ అంటే ఎకరా 10,000 రూపాయలు కేవలం సన్న వడ్లు ప్రభుత్వం ఏదైతుందో నియంత్రిత సాగు అనే నెపంతో నిర్బంధంగా సన్న రకాల సాగు చేపించడంతో ఎకరా 10,000 రూపాయలు అదనంగా నష్టపోయిందని చెప్పండి. సన్న ప్రభుత్వ విధానానికి అనుగుణంగా సాగు చేయడం జరిగిందో వారిని ఆదుకోవటం ప్రత్యేకంగా ప్రభుత్వ బాధ్యత. స్వయంగా ముఖ్యమంత్రి గారే నాకు ఆశ్చర్యం ఏంటంటే, అక్కడ దుబ్బాక ఎన్నిక జరిగేప్పుడు శనగామలో ఒక సభలో ఎకసక్యంగా అక్కడ రైతు అంటే ఒక విధంగా ఎకసక్యంగా అంటే అపహాస్యంగా, నేను సన్నట్లు పెట్టుకున్నోని నాకు గాయంత సొయ్యలేదా, నేను 100-150 ఇయ్యనా, ఏంటి అనుకుంటున్నారా? ఒక ఎకరం వెనుక ఏదైతుందో 10,000 రూపాయలు నష్టపోతుంటే, ప్రతి క్వింటల్కి 500-600 రూపాయలు నష్టపోతుంటే నాకు సోయలేదా, నేను ఇయ్యనా 100-150, ఇదా నీకు రైతంటే? అంత చిన్న చూప రైతంటే? ఇవాళ ఏమంటాడు, నేను ఇస్తాను అవునది నాకు, కానీ కేంద్రం ఏదైతుందో నాకు అడ్డుపడుతుందని చెప్పండి. ఎవడే నీకు ఇస్తాను, కేంద్రం అడ్డుపడ్డది ఎక్కడ అంటుంది, నువ్వు ఇస్తానే కేంద్రం అడ్డుపడ్డది ఎక్కడ అని చెప్పి అంటున్నా. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత ఆహార సంస్థ వాళ్ళు ఎప్పటికీ మద్దతు ధర నిర్ణయిస్తారు. నేను ముందు పేర్కొన్నది ఆ కనీస మద్దతు ధర కల్పన చెప్పింది నేను. ఇక్కడ ఏంటి, వాళ్ళు ఒక మద్దతు ధర నిర్ణయిస్తే ఆ మద్దతు ధర కల్పనకి ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం బాధ్యత. దాన్ని అదనంగా చెల్లింపు చేసేటువంటి ఒక పరిస్థితి ఏర్పడితే దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గ్రేడ్ 1 వెరైటీ 1888 1888 రూపాయలు నిర్ణయించి, ఆ 1888 రూపాయలకి ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం బాధ్యత. మనమనేది ఏంటి, నువ్వు సన్న రకాలు నిర్బంధంగా సాగు చేయించినావు కాబట్టి ఆ 1888 గిట్టుబాటు కావటం లేదు, దానికి అదనంగా ఒక 500-600 బోనస్ ఇవ్వాలని చెప్పండి డిమాండ్ చెప్పమని చెప్పండి. లేక ఎకరానికి ఒక 10,000 రూపాయలు ఏదో పరిహారం ఇప్పమని చెప్పంటున్నావు. కొన్ని రుణ యంత్రాంగంతో ఏదిస్తుందో ఎక్కడెక్కడ సన్న రకాలు సాగు చేసిండ్రో నీకు 24 గంటలు నివేదికలు వస్తాయా? నీ రెవెన్యూ శాఖ ఉన్నది, నీ వ్యవసాయ శాఖ ఉన్నది. కానీ ఏంటి, నీకు రైతు అంటే ఏదైతుందో ఇక్కడ ఓట్లేదు, ఓటొస్తే రైతు గుర్తుకొస్తాడు, మళ్ళా ఓటొస్తే రైతు గుర్తుకొస్తాడు, ఇక్కడ ఓట్ లేదు కదా. నాకు ఎనీ బోనస్ ఆబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ in direct or indirect forum declared by the government of Telangana over and above the MSP declared by government of India shall be borne by the state government. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకు అదనంగా మీరు బోనసే కానీ ఇతరత్ర ఏ రూపంగా కానీ ఇన్సెంటివ్ అదనం కల్పిస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పండి. If the overall procurement of the state, if the overall procurement of the state, that is correct. If the overall procurement of state is in excess of the total allocation of the state made by the government of India, such excess quantity shall be treated to be outside the central.
ఒకవేళ నిర్దేశిత లక్ష్యం కన్నా మీరు అదనంగా సేకరించినట్టయితే, వీళ్ళ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రాన్ని నిర్దేశించినటువంటి ఒక లక్ష్యం కంటే మీరు అదనంగా సేకరిస్తే అది సెంట్రల్ పూల్లోకి పరిగణిస్తామని చెప్పారు. తీసుకోమనలే. కానీ ఇక్కడ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్దేశించిన లక్ష్యం 75 లక్షల మెట్రిక్ టన్. ఇక్కడ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్దేశించిన లక్ష్యం 75 లక్షల మెట్రిక్ టన్. కానీ ఇలా ఏ పరిస్థితుల్లో కూడా అది 50 లక్షలు మించే అవకాశం లేదు అని చెప్పారు. అది ఇచ్చే అవకాశం లేదు. మరి ఇంతవరకు ఏదైతే ఉందో కనీసం 20-25 లక్షలు టచ్ కాదు, 30 లక్షలు టచ్ కాదు. గత సంవత్సరం ప్రొక్యూర్మెంట్ లో ఈ సంవత్సరం ప్రొక్యూర్మెంట్ ఇట్స్ నాట్ ఈవెన్ 50%. నీకు ఒకవైపు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వము నిర్దేశించిన లక్ష్యం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన లక్ష్యం నేను రీచ్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నీకు అడ్డు పెట్టింది ఎక్కడనే. అని ఉమ్మడి రాష్ట్రంలో నీవు వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటిలో బోనస్ ఇచ్చిండ్రు, పప్పు దినుసులకు ఇచ్చిండ్రు, ఈవెన్ వరి ధాన్యం మీద కూడా 50 రూపాయలు ఇచ్చారు. ఒకనాడు వరి ధాన్యం మీద కూడా 50 రూపాయలు ఇచ్చిండ్రు. నీ నిజంగానే రైతు కొరకు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఎదిరించలేవా నువ్వు? నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉన్నట్టయితే అసలు ఏ విధమైన ఆంక్షలు లేవు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు భారత బంధుకు సహకరించు నాయన. నెంబర్ 1, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతును ఆదుకోవటానికి కొరకు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు కల్పించడం నెంబర్ 1. నెంబర్ 2, సన్న రకం సాగు చేసిన రైతును ఆదుకోవటానికి కొరకు ఏదైతుందో ఇది నీవు రైతును కేవలం నియంత్రిత సాగు అనే నెపంతో నిర్బంధంగా చేపించిన సాగు కాబట్టి నువ్వు ప్రత్యేకంగా ఇన్సెంటివ్, బోనస్, ప్రత్యేకమైన ధర ప్రతి క్వింటల్కి 500 నుండి 600 రూపాయలు కల్పించే బాధ్యత నీవు. అది కల్పించు అయినా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అని చెప్పండి. వీళ్ళ మొక్కజొన్న మీరందరూ గమనిస్తుంది. కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి మాకు ఆశించిన సహకారం లేకున్నా కానీ నేను మార్కెట్ను సేకరిస్తున్నాను చెప్పండి. శాఖ అధికారుల నిర్లక్ష్యంతో, వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో కేవలం నామమాత్రంగా సాగు నమోదు చేయడంతో ఇవాళకి 25% ప్రొక్యూర్మెంట్ లేదు. 75% కల్టివేషన్ సాగు ఏదైతున్నదో వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఆన్లైన్లో నమోదు చేయలేకపోవడంతో ఆ సేకరణకు ఇవాళ ఆంక్ష. జిల్లా కలెక్టర్లు వాళ్ళ రిపోర్ట్ పంపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లా కలెక్టర్లు ఏదైతున్నదో వీళ్ళ వ్యవసాయ అధికారులు ఏదైతుందో వీళ్ళ మొక్కజొన్న సాగుకు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ సక్రమంగా చేయలేకపోవడంతో పూర్తి స్థాయి లోపల నమోదు చేయలేకపోయినారు ఆన్లైన్లో. ఇంకో ఇంత ఎక్స్టెంట్ తప్పిపోయింది. ఈ ఎక్స్టెంట్ సేకరించడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది 15 రోజులకు ఇవ్వాలి. ఇంక్లూడింగ్ జగిత్యాల కలెక్టర్ 25% మొక్కజొన్న సేకరించడం తప్ప ఇప్పటికి రైతు దగ్గర అట్లే పడిపోయింది మొక్క. కలెక్టర్ గారితో మాట్లాడితే ఆ నెట్ ప్లేస్ అంటాడు, నాకు ఇంకా ప్రభుత్వంకి ఆదేశాలు రావాలంటాడు. కమిషనర్ గారితో మాట్లాడితే మంత్రి గారి దగ్గర ఉందని చెప్పండి. మంత్రి గారితో మాట్లాడితే ప్రగతి భవన్ ఉన్నది. మన దొర గడి తలుపులు ఎప్పుడు తీయాలి, ఆయనకి ఎప్పుడు రైతు గుర్తు రావాలి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గజ్జయిన ఆయన. థర్డ్ చెప్తున్నాను, ఆన్గోయింగ్ చెప్తున్నాను ఆన్గోయింగ్ చెప్తున్నాను. నువ్వు మొన్నటి ఎన్నికలు ఏదైతుందో రుణమాఫీ 1,00,000 రూపాయలు ప్రకటించినవే.
ఇంతవరకు కేవలం 25% లోబడి మాత్రమే అమలు చేయడం జరిగింది 2 సంవత్సరాలు. రెస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ అది మిత్తి కట్టుకుంటుండే. రెస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ వాడు మిత్తి కట్టుకుంటున్నాడు. ఆఖరి నువ్వు చేసే మాఫీ ఏదైతుందో అది మిత్తికి సరిపడదు అని చెప్పి అంటున్నా. రైతు బంధు అంటాడు. నిజంగానే రైతు బంధు ఇది వెల్కమ్, చాలా సంతోషం నాయన. నువ్వు రైతు బంధు అమలు పట్ల ఏదైతుందో భిన్నాభిప్రాయం లేదు. కానీ నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయబడ్డటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు రాయితీలు అన్ని కొనసాగిస్తూ దాన్ని అదనంగా రైతు బంధు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయబడ్డటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు ఉమ్మడి రాష్ట్రంలో కల్పించినటువంటి రాయితీలన్నీ కొనసాగిస్తూ నువ్వు అదనంగా రైతు బంధు. కానీ అవన్నీ కోత పెట్టి అవన్నీ ముడేసి ఇవన్నీ రైతు బంధు ఇస్తున్నా అని చెప్పారంటే ఏమనంటే, ఇప్పుడు రబ్బీ ఇంతవరకు రైతు బంధు లేదు. రబ్బీ ఏదైతున్నదో వీళ్ళు దుక్కి నారు పూసుకున్నారు. అందరూ సీజన్ ఆరంభమైంది. రైతు పెట్టుబడి ఇప్పుడు కావాలి. వాస్తవంగా ఏదైతుందో ఇది పెట్టుబడి సార్. మనకు ఏదైతుందో ఖరీఫ్ ఆశించిన దిగుబడి రాలేదు, పెట్టుబడి కూడా పొందలేకపోయినాం. వీళ్ళు పెట్టుబడి సమకూర్చుకునే పరిస్థితి లేదు. ఇవాళ రైతుకు ఏదైతుందో ఒక ఆత్మస్థైర్యం కల్పించడానికి వీళ్ళు తక్షణమే మీ రైతు బంధు అవుతుంది ఇవ్వాలి ఉందని చెప్పండి. ఏమంటున్నా ఇవన్నీ చెప్పి ఇవి ఏమైనా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇవన్నీ చేయి నేను పోతుంది అన్నట్టు నీ సంత అంటగా ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆ సంధిలో సడేమి అన్నట్టు ఏదైతుందో ఈ యొక్క 10 మంది నేను అంతా కథమైపోతుంది అని చెప్పాను అనుకొని నేను కూడా బంధు మద్దతు తెలుపుతున్నా అని చెప్పంటే నువ్వు తీర్మానం ఎందుకు చేయలేదు అసెంబ్లీలో? వివిధ రాష్ట్రాలలో శాసనసభలో తీర్మానం కేంద్రంతో ప్రవేశపెట్టినటువంటి చట్టాలు నల్ల చట్టాలుగా పేర్కొంటూ అవి మేము అమలు చేయము, వాటి ఉపసంహరింప చేసుకోవాలని చెప్పని పంజాబ్ చేసింది. మొత్తం రాష్ట్రాలు చేసినాయి. బీజేపీ ఇతర రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరూ చేసినారు. తెలంగాణ రాష్ట్రం మాత్రం నీవు ఎందుకు చేయలేదు అంటుడు. మొన్నేదో పెట్టి చేసినావు కదా మున్సిపల్ ఎన్నికల చట్టాన్ని ఏదైతుందో 1 రోజుల కింద పెట్టుకొని చేసినావు లేదా? దాన్ని ఇది కూడా కలపాలని చెప్పాను. నువ్వు తీర్మానం చేస్తే నీ అభిప్రాయం వ్యక్తమవుతుండే కదా. పరిస్థితి తీవ్రంగా కనబడుతుంది. దేశమంతా పరిస్థితి తీవ్రంగా కనబడుతుంది. కాబట్టి ఏదైతుందో సరే ఎందుకైనా మంచిగా దీన్ని కలిసిపోతే మందలగలుగుతా నేను కూడా అని చెప్పని ఇలా మందలగలుగుతా. నువ్వు కల్తీవి అయ్యో ఏదైనా నీకు జ్ఞానోదయమైన సంతోషం.